నమస్తే ఫ్రెండ్స్, నేనైతే ఇలా జీడిపప్పునైతేనే తెప్పించుకున్నానండి. మనం ఏది చేయాలన్నా చికెన్ కానీ ఏదన్నా మన పన్నీర్ కానీ ఇలా ఏది చేయాలన్నా మనకి ఇలా కాజు అయితే కావాలండి. పిల్లలకి ఇస్తే కూడా చాలా మంచిది కదండి. అయితే నేను ఇది భీమవరంలో మా తెలిసిన రిలేటివ్ వాళ్ళు వస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. వాళ్ళైతే కేజీ 650 తీసుకున్నారండి. 2 kgsకి నాకు 1300 చేంజ్ అయితే పడిందండి. మనం ఇప్పుడు బయట ఎక్కడ చూసినా మినిమం 1 kg వచ్చి 1000 అబోనే ఉంది కదండి. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఎవరికైనా మనకు కావాలి అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే భీమవరం నుంచి అక్కడైతే ఇట్లా కాజు చెట్లు అయితే ఉంటాయంట అండి. మనకి ఫ్రెష్గా మనకు కావాలి అంటే అప్పుడప్పుడే వాళ్ళు కాల్చి మనకి ఇలా ఇస్తారంటండి. ఈ పప్పు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా సైజు కూడా పెద్దది. మనం ఇదే క్వాలిటీ మనం ఇక్కడ తీసుకోవాలంటే 2000-1500 అలా ఛార్జ్ అయితే ఉందండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతున్నా అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, నేనైతే ఇలా జీడిపప్పునైతేనే తెప్పించుకున్నానండి. మనం ఏది చేయాలన్నా చికెన్ కానీ ఏదన్నా మన పన్నీర్ కానీ ఇలా ఏది చేయాలన్నా మనకి ఇలా కాజు అయితే కావాలండి. పిల్లలకి ఇస్తే కూడా చాలా మంచిది కదండి. అయితే నేను ఇది భీమవరంలో మా తెలిసిన రిలేటివ్ వాళ్ళు వస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. వాళ్ళైతే కేజీ 650 తీసుకున్నారండి. 2 kgsకి నాకు 1300 చేంజ్ అయితే పడిందండి. మనం ఇప్పుడు బయట ఎక్కడ చూసినా మినిమం 1 kg వచ్చి 1000 అబోనే ఉంది కదండి. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఎవరికైనా మనకు కావాలి అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే భీమవరం నుంచి అక్కడైతే ఇట్లా కాజు చెట్లు అయితే ఉంటాయంట అండి. మనకి ఫ్రెష్గా మనకు కావాలి అంటే అప్పుడప్పుడే వాళ్ళు కాల్చి మనకి ఇలా ఇస్తారంటండి. ఈ పప్పు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా సైజు కూడా పెద్దది. మనం ఇదే క్వాలిటీ మనం ఇక్కడ తీసుకోవాలంటే 2000-1500 అలా ఛార్జ్ అయితే ఉందండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతున్నా అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే ఫ్రెండ్స్, నేనైతే ఇలా జీడిపప్పునైతేనే తెప్పించుకున్నానండి. మనం ఏది చేయాలన్నా చికెన్ కానీ ఏదన్నా మన పన్నీర్ కానీ ఇలా ఏది చేయాలన్నా మనకి ఇలా కాజు అయితే కావాలండి. పిల్లలకి ఇస్తే కూడా చాలా మంచిది కదండి. అయితే నేను ఇది భీమవరంలో మా తెలిసిన రిలేటివ్ వాళ్ళు వస్తుంటే వాళ్ళ దగ్గర నుంచి తెప్పించుకున్నాను. వాళ్ళైతే కేజీ 650 తీసుకున్నారండి. 2 kgsకి నాకు 1300 చేంజ్ అయితే పడిందండి. మనం ఇప్పుడు బయట ఎక్కడ చూసినా మినిమం 1 kg వచ్చి 1000 అబోనే ఉంది కదండి. మీకు కూడా ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఎవరికైనా మనకు కావాలి అంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే భీమవరం నుంచి అక్కడైతే ఇట్లా కాజు చెట్లు అయితే ఉంటాయంట అండి. మనకి ఫ్రెష్గా మనకు కావాలి అంటే అప్పుడప్పుడే వాళ్ళు కాల్చి మనకి ఇలా ఇస్తారంటండి. ఈ పప్పు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, చాలా సైజు కూడా పెద్దది. మనం ఇదే క్వాలిటీ మనం ఇక్కడ తీసుకోవాలంటే 2000-1500 అలా ఛార్జ్ అయితే ఉందండి. మీకు ఎవరికైనా ఉపయోగపడుతున్నా అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.